మన శరీరానికి అవసరమైన ఆహారం, నీరు మరియు వసతిని ఎక్కడి నుంచి అందుకుంటున్నామో అలా మన ఆత్మ కూడా శుద్ధి కోసం ప్రత్యేక స్థలాలను ఆశ్రయిస్తుంది. కుంభమేళా ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక వేడుక. ఇది ప్రపంచంలోనే ఎన్నో శతాబ్దాలుగా జరుగుతుంది. ఇది విశ్వాస, భక్తి మరియు శుద్ధి యొక్క ప్రతీకగా నిలుస్తుంది. మహాకుంభమేళా భారత్లోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతుంది. భక్తులందరినీ తన లోకంలోకి ఆహ్వానిస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టాక్స్. మీకు ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఈ మహోత్సవం జరిగే రోజుల్లో కోట్లాది మంది భక్తులు చేరుకుంటారు. సాధు సంపత్తుల నుంచి సామాన్య ప్రజల వరకు అందరూ గంగా నదిలో స్నానం చేస్తారు. యాగాలు, పూజలు, ఉపన్యాసాలు, భజనలు జరుగుతాయి. భక్తులంతా ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోతారు. కుంభమేళాలో ముఖ్యమైనది నదిలో స్నానం చేయడం. అలా స్నానం చేయడం వలన పాపాలు తొలగిపోతాయని, పునర్జన్మ కష్టం తగ్గుతుందని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన రోజుల్లో కోట్లాది మంది భక్తులు ఒకేసారి గంగా నదిలోకి దిగి స్నానం చేస్తారు. మహాకుంభమేళాలో ఇప్పటి వరకు రాజకీయ నేతల నుండి సినీ నేతల వరకు, ప్రముఖ వ్యాపారవేత్తల నుండి సామాన్య ప్రజల వరకు ఇలా 50 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. మోనాలిసా. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పేరు తరచుగా వినబడుతుంది. మోనాలిసా మధ్యప్రదేశ్లోని ఒక చిన్న తరగతి కుటుంబంలో జన్మించింది. మోనాలిసా వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కుంభమేళాకు బతుకు తెరువు కోసం పూసలు, రుద్రాక్షల అమ్మకానికి వచ్చారు. అక్కడ ఒక అంతర్జాతీయ న్యూస్ ఛానల్ ప్రతినిధి మోనాలిసాను ఇంటర్వ్యూ చేసి దానిని వివిధ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే, ఆ ఒక్క వీడియోతో రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో పాపులర్ అయింది మోనాలిసా. దీంతో కుంభమేళా వచ్చిన వాళ్ళంతా సెల్ఫీ ఫొటోస్ కోసం మోనాలిసాను ఇబ్బంది పెట్టారు. దీంతో మోనాలిసా వాళ్ళ కుటుంబం తమ స్వగ్రామానికి తిరిగి వెళ్ళిపోయారు. కుంభమేళా గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.